పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నల్ల బజార్పై పౌర కొరడ, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా మండలాల వారీగా బృందాలతో తనిఖీలు. గత నెల రోజుల్లో 51 కేసులు నమోదు. గతేడాదిలో 855 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. పేదల బియ్యాన్ని గెద్దలు తనకపోతున్నాయి. పీడీఎస్ రైస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో తాజాగా రేషన్ బియ్యాన్ని వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక ర్యాపిడ్ కిట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి సాయంతో బ్లాక్లో తరలిపోతున్న పేదల బియ్యాన్ని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. అధిక ధర ఎరచూపి ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారులకు, యుక్తులకు పౌర సరఫరాల శాఖ అధికారులు అడ్డకట్ట వేస్తున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు చేపడుతూ విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని పాలిష్ చేయించి తిరిగి మార్కెట్లోకి బ్రాండెడ్ బియ్యంగా విక్రయించే వ్యాపారులపై కొరడా జలిపిస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదల కడుపు నింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం అందిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యంలో పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ను కూడా కల్పిస్తుంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు అందుతాయి. ఇలా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ పథకం కింద బియ్యాన్ని ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేసి రాయితీపై రేషన్ కార్డు ధరలకు పంపిణీ చేస్తుంది. నాణ్యమైన ఈ బియ్యంపై కన్నేసిన మిల్లర్లు, వ్యాపారులు లబ్ధిదారులకు డబ్బులు ఎరవేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బియ్యానికి ఉన్న డిమాండ్కు అనుగుణంగా 10 నుంచి 15 వరకు ప్రజలకు చెల్లిస్తూ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వ్యాపారులు రేషన్ బియ్యం ధరని లెక్కగట్టి ఆ డబ్బుకు సరిపడా కందిపప్పు, గోధుమ పిండి, పంచదార, సబ్బులు, ఉప్పు తదితరాలు ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని పెద్ద మొత్తంలో నిల్వలు చేసి రైసు మిల్లర్లకు 25 నుంచి 30 వరకు విక్రయించేస్తున్నారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని మరింత పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి మార్కెట్లో 45 నుంచి 60 వరకు విక్రయిస్తున్నారు. ఇలా దందా చేస్తూ పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించకుండా తిరిగి అదే బియ్యాన్ని అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం బ్లాక్ మార్కెట్పై కొరడా జలిపిస్తుంది. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లుగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. మండలాల వారీగా బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో గ్రామ, వార్డు రెవెన్యూ అధికారుల్ని సభ్యులుగా నియమిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న దుకాణాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. కిరాణా దుకాణాలు, అనధికృత గోదాములు, రైసు మిల్లులపై తనిఖీలు చేపట్టి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో జిల్లాలో 141 దుకాణాలు, మిల్లులపై దాడులు నిర్వహించి 51 కేసులు నమోదు చేశారు. 145.35 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు రైసు మిల్లుల్లో 710 క్వింటాల రేషన్ బియ్యం నిల్వలున్నట్లు గుర్తించారు. సదరు రైసు మిల్లుల యాజమాన్యంపై 6A కేసులు నమోదు చేశారు. ఈ సోదాలు మరింత విస్తృతం చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయాలకు పూర్తిగా చెక్ పెట్టాలని అధికారులు దూకుడు పెంచాలని నిర్ణయించారు. ప్రజలు సహకరించాలి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన పోషకాలున్న ఫోర్టిఫైడ్ రైస్తో కూడిన నాణ్యమైన బియ్యాన్ని రేషన్ ద్వారా అందిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ బియ్యాన్ని వ్యాపారులకు అమ్మితే వాటిని పాలిష్ చేసి అధిక ధరకు తిరిగి ప్రజలకి అమ్ముతున్న విషయాన్ని గ్రహించాలని సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసరాలను అమ్మినట్లు గుర్తిస్తే రేషన్ కార్డు రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని తెలుపుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.